నమస్కారం అండి. మేము కేవీజీ ఛానల్ నుండి వచ్చినాము. మనుగుల్లో శివశక్తి మహాపీఠ స్థాపన జరిగిందని వచ్చాము. దాని గురించి ఒకసారి వివరణ చెప్తారా? నమస్తే అండి. ఓం నమ శివాయ. మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా శివశక్తి మహాపీఠం 19, 20, 21వ తారీఖులలో ప్రారంభం జరిగింది. 21వ తారీఖు సుమారు 12 గంటల ప్రాంతంలో 12 గంటల సమయంలో విగ్రహ ప్రతిష్ట మరియు యంత్ర ప్రతిష్ట, అలాగే 12 అడుగుల శివయ పీఠం కూడా పెట్టడం జరిగింది. ఈ 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ శివయ పీఠంతో పాటు నిత్య అన్నదానం, గోశాల, ప్రకృతి పర్యావరణం కూడా కార్యక్రమాలు కూడా చేశాము. దీంతో పాటుగా భక్తుల కోసం అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, టెంపుల్ అంటే ఒక ఎకరం సరిపోతుంది కదా, 12 ఎకరాలు పెట్టడానికి అసలు ఉద్దేశం ఏంటి? ఇక్కడ పబ్లిక్ టాక్ ఏంటంటే కబ్జా చేయడానికి పెట్టారా? నాకు వివరణ. పూర్తిగా మీరు అడిగిన ప్రశ్న నిరాధారమైంది. ఎందుకంటే మీకు వివరంగా చెప్తాను. నేను అరెకరం స్థలంలో శివయ పీఠం పెట్టొచ్చు, కానీ అరెకరం స్థలం అనేది పెట్టడంతో దాంట్లో గోశాల నిర్మాణం జరగదు, అలాగే ప్రకృతి మెయింటెనెన్స్ జరగదు, అలాగే భక్తుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం పెట్టాము. అది కూడా సరిపోదు స్థలం. దాంతో పాటుగా విస్తీర్ణంగా ఉండాలి. భక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బస చేసి ఇక్కడే అన్నం తిని ఇక్కడే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే విధంగా అలాగే ఉండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో గురూజీ గారి సలహా మేరకు ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ శివయ పీఠం నిర్మించడం జరిగింది. అలాగే కబ్జా అన్నారు మీరు. కబ్జా అన్న విషయం పూర్తిగా నిరాధారమైనది. ఎందుకు అంటే ఇది రైతుల పట్టా ల్యాండ్, పూర్తిగా రైతుకు సంబంధించిన పట్టా ల్యాండ్ ఎవిడెన్స్ కూడా పూర్తిగా ఉన్నాయి. మీరు ఎవరైనా వచ్చి చెక్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ పీఠం పెట్టారు కదా, ఈ పీఠానికి ప్రత్యేకత ఏంటి? అన్ని టెంపుల్స్ ఉన్నాయి, కానీ మీరు పెట్టిన పీఠానికి ప్రత్యేకత ఏంటి? పబ్లిక్ అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే 2వ అత్యంత పవర్ఫుల్ అంటున్నారు. ఏంటి ఆ పవర్ఫుల్? ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయండి, కాదనేది లేదు. శివయ పీఠం సంబంధించిన టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ పెట్టిన శివయ పీఠానికి ప్రత్యేకతలు ఏంటంటే, నిత్య అన్నదాన కార్యక్రమం ఉంది, ప్రకృతి మెయింటెనెన్స్ చేస్తున్నాం, గోశాల ఉంది. దీంతో పాటుగా దక్షిణ భారతదేశంలోనే 2వ టెంపుల్ అని ఎందుకు అన్నామంటే, ఇక్కడ అఖండ దీపం అనేది ఒక కార్యక్రమం అతి త్వరలో భక్తుల కోసం జరగబోతుంది. ఆ అఖండ దీపం ఏంటంటే చాలా పవర్ అండి. దాన్ని దర్శించుకున్న, చూసిన, తరించిన భక్తులకు సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగును. మీరే చూస్తారు, అతి త్వరలోనే జరుగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అఖండ దీపం అనేది మెయిన్ ఉంటుందండి. భక్తులకి గురువుగారు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాయి? అట్లా ఏం లేదండి. భక్తుల కోసం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు గురువుగారు అందుబాటులో ఉంటారు. అలాగే గురువు గారిని మీరైనా సమస్యల కోసం అడగాలి అనుకుంటే, ప్రశ్నలు అడగాలనుకుంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల లోపు మీరు ఆయన ప్రశ్న అడగవచ్చు. ఆ ప్రశ్నలు ఆ టైంలోనే అడగాలి. 12 తర్వాత ఆ ప్రశ్న అడిగితే గురువుగారు చెప్పరు. అలాగే ఈ ప్రశ్నలకు కాకుండా మీకు ఎటువంటి విధమైన సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు గురువుగారు అందుబాటులో ఉంటారు శివశక్తి మహాపీఠ ఆశ్రమంలో. ప్రజెంట్ ఇప్పుడైతే లేవండి. వాస్తవానికి అయితే మా ఆలోచన కూడా అదే. దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడే ఉండాలి, ఇక్కడే బస చేయాలనేదే మా యొక్క ఈ గుడి యొక్క అనుకున్నాము. కానీ ఇక్కడ ఇంకా పూర్తి కానందున అతి త్వరలో భక్తుల కోసం మాత్రం ఇక్కడ నిత్య అన్నదానం, భక్తుల కోసం బస, కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ ఉంటుంది. అలాగే పెళ్ళి కాని మహిళలకు ప్రతి శివరాత్రి రోజున ఉచిత వివాహ కార్యక్రమాలు ఉంటాయి గురువుగారి చేతుల మీదుగా. చాలా కార్యక్రమాలు చేయాలనేదే గురువుగారి ఆకాంక్ష. పేద ప్రజల కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, భక్తుల బాధల కోసం గురువుగారు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అతి త్వరలో ఇక్కడైతే ఒక మహా అద్భుత కావ్యంగా శివశక్తి మహాపీఠం ఆవిర్భవించబోతుంది అనేది మాత్రం 100% సత్యం.
అయితే ఒకటండి సమస్యలు అన్నారు. సమస్యలు అంటే జబ్బులా లేకపోతే అంటే మనిషికి కొన్ని సమస్యలు ఉంటాయి. జాబ్ రాలేదని, పెళ్లి అవ్వలేదని, వ్యాపారం బాలేదని, ఇల్లు ఇలాంటియన్నీ గురువుగారు చూస్తారా? లేకపోతే ఒక పర్టిక్యులర్‌గా ఒక జబ్బులే చూస్తారా? అట్లేం లేదండి. ప్రతి ఒక్క సమస్య పైన అది ఏ సమస్య అయినా కావచ్చు. అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అలాగే చదువు సమస్యలే కావచ్చు, పెళ్ళిళ్ళు కావట్లేని కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలన్నిటికి కూడా పిల్లలు లేని వారికి కూడా ప్రతి ఒక్క సమస్యకు పాము కాటుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన వైద్యం ఉంది. మీరు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గురువు గారిని ఒకసారి కలిస్తే మీకు ఆయన చెప్పే సమాధానాలు వింటే మీరే ఇక్కడ గురువు గారి దగ్గరకు వచ్చి క్లియర్‌గా విన్నట్టయితే మీకే అర్థమవుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గురువుగారికి ఏమైనా ఫీజు చెల్లించాల్సి ఉంటదా? అంతా ఫ్రీ ఉంటదా? అంటే గురువు గారికి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గురువు గారు కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఆశ్రమం నిర్మించారు. ఎవరిని కూడా ఇక్కడ చందాల రూపంలో ఎవరిని కూడా రూపాయి అడగలేదు. అతనే సొంత డబ్బులతోనే తన పైసలతోనే పెట్టుకున్నారు కాబట్టి గురువు గారికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడికి పోయినా మనం ఎంతో కొంత కానుకలైతే ఇవ్వాల్సి ఉంటుంది. అది మీకు తోచిన విధంగా ఇవ్వాలి తప్ప డిమాండ్ చేసేది లేదండి ఇక్కడ. కానీ తెలంగాణలో ఇంత గొప్ప కార్యక్రమం పెట్టారు. మీ వెనక ఎవరైనా వ్యక్తి ఉండి అని నడిపిస్తున్నారు? లేకపోతే మీ స్వతహాగా మీ కమిటీ మెంబర్లు పెట్టారా దాంట్లో? లేదండి, మా వెనక ఎటువంటి వ్యక్తులు లేరు, ఎటువంటి మనుషులు లేరు. మాకున్న శక్తి ఒకటే, ఆ శివయ్య మా ఆశీస్సులు ఉన్నాయి. శివయ్య ఆశీస్సులతోనే, గురువు గారి ఆశీస్సులతోనే ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరిగింది తప్ప మాకు వెనక ఉండి నడిపించిన వ్యక్తులు అంటూ ఎవరు లేరు. స్వతహాగా గురువు గారు చెప్పిన సలహా మేరకే మేమే టెంపుల్ నిర్మించాము. ఆయనని భక్తుల కోసం ఇక్కడ అందుబాటులో నిరంతరం ఉంచాలి. పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులను తొలగిపోవాలి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలన్నదే మా యొక్క కాన్సెప్ట్ కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగానే గురువు గారు తీసుకురావడం జరిగింది. అఖండ దీప దర్శనం అన్నారు. అది ఎప్పుడు స్థాపన జరుగుతుందండి? అతి త్వరలో భక్తుల కోసం అఖండ దీపం అయితే ప్రారంభం కాబోతుంది. డేటు సమయం అనేది గురువు గారు చెప్తారు. అతను రాగానే మేము మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. తప్పకుండా భక్తులకు అప్డేట్ ఇచ్చినాకనే భక్తుల సమక్షంలోనే అఖండ దీపం అనేది వెలుగుతుంది. అది కూడా మీరు నమ్మకపోవచ్చేమో, ఆయిల్ కూడా ఉండదు. అదే ఈ టెంపుల్ మిరాకిల్. ఆ భక్తుల సమక్షంలోనే ఆ అఖండ ద్వీపం జరుగుతుంది. మీ కళ్ళం కూడా జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అలాంటిది ఏది ఉన్నా మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బద్రీనాథ్లో చూసాము. మళ్ళీ అంటే సెకండ్ పెడుతున్నారు. బద్రీనాథ్లో ఉన్న అఖండ దీపం ఎలాంటిదంటే ఎప్పటికి కూడా నిత్యం వెలుగుతూనే ఉంటుంది. అది అక్కడ గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఏది వచ్చినా కానీ అక్కడ వెలుగుతుంది. అట్లాంటిదే సేమ్ ఇక్కడ జరుగుతుంది. ఈ గుడి టెంపుల్ యొక్క మిరాకిల్ మాత్రం అది వింతనే చెప్పుకోవాలి. ఆ వింతని చూడడానికి అశేషమైన జనాలు రావాలి. ఆ చూసి ఆ భక్తులకు తన మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరాలి అన్నదే మా యొక్క ఆకాంక్ష. సరే, మీరు చేసే పనులు అద్భుతంగా ఉన్నాయి. మీరు చెప్పే వివరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను ఎక్సైట్ అయినా. కాకపోతే మీరు ఇంత మంచి పని చేస్తుంటే పబ్లిక్ ఎందుకు మిమ్మల్ని విమర్శలు చేస్తారు? దాని గురించి మీ వివరణ చెప్తారా? విమర్శలు అంటే కామన్గా ఒక మంచి పని చేసేటప్పుడు విమర్శలను ఎదురైతేనే ఉంటాయి. అట్లాంటి వాటికి మేము భయపడేది లేదు. విమర్శలకు సరైన సమాధానం శివశక్తి మహాపీఠం అతి త్వరలో చెప్తుంది. సమాధానం అంటే మాటలతో కాదు, చేతలతో కాదు, చూస్తే ఆ భక్తులు వచ్చే విధానానికి వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నామో. మనసులకు అపోహలు చాలా ఉన్నాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేయండి, పిచ్చి పిచ్చి మాటలన్నీ మానేయండి. ఇక్కడ జరిగే శివయ్య పీఠంలో జరిగే అద్భుత కార్యక్రమాలు మాత్రమే వీక్షించండి. మీరు కూడా శివయ్యకు పాత్రులు కాండి, మీ వంతుగా సహాయం చేయండి. మంచిగా భక్తి పరవశంతో ముందుకు రండి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని, మీ భక్తుల ఆశీస్సులు మాకు ఉండాలని, ఇంత మంచి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా. నెక్స్ట్ చాలా మంది భక్తులు ఈ మహాపుణ్యకాలంలో బాగా అవ్వాలనుకుంటారు, డొనేషన్ ఇవ్వాలనుకుంటారు. మీరు ఎలా స్వీకరిస్తారు? అకౌంట్ ఏమైనా ఉందా? డైరెక్ట్ ఇవ్వచ్చు. మాకు శివశక్తి మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనేది ఉందండి. ట్రస్ట్లో మీరు డొనేట్ చేయొచ్చు. అది కూడా మేము పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతాం. ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పైసా కూడా మా సొంతంగా పెట్టింది కాబట్టి నెక్స్ట్ వచ్చే పైసలు కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనే తపనే తప్ప ఇక్కడ ఏ దురుద్దేశం కానీ ఎలాంటి వాటికి కూడా తావు లేదండి. ప్రతి ఒక్కటి కూడా పేదలకు అన్ని రకాలుగా సహాయపడాలనేదే గురువుగారి కోరిక. ఆ గురువుగారి కోరిక మేరకు మేము పనిచేస్తాం. మేము హైదరాబాద్ వచ్చినామండి గురువుగారి కోసం. అయితే లేదని చెప్పారు. మేము ఎప్పుడు తీసుకున్నాము. మరి నేను గురువుగారితో కూడా ఒక చిట్ చాట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు అది
కలుస్తారు. అతి త్వరలో మీకు గురువు గారికి మీ ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. గురువు గారు వస్తారు. గురువు గారు రాగానే మీకు డేట్ ఇస్తాం. గురువు గారు ఇప్పుడు వేరే కార్యక్రమంలో భాగంగా భక్తులు వేరే దగ్గర తీసుకెళ్లారు. అతను రాగానే మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి వెంటనే చెప్తాం. గురువు గారు మీకు ఇంటర్వ్యూ తప్పకుండా మీకు ప్రథమ ఇంటర్వ్యూ ఇప్పిస్తామండి. ఓకే, నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. నమస్తే. ఓం నమః శివాయ.